సమయము చాలా విలువైందని మీరు చెప్తున్నారు. నిజమే, సమయం చాలా విలువైంది. అది దేవుని యొక్క వాక్యముకు. లోక సంబంధ విషయాల్లో కొన్ని అదే మాట చెప్పాలి, సమయం చాలా విలువైందని. ఈ విలువైందని చెప్పగలిగే స్థితి మనలో లేనప్పుడు నీ మేలు కొరకు, ఆశీర్వాదాల కొరకే మనం మాట్లాడుతున్నాము. కానీ దేవుని సన్నిధిని ఎంతగా మనం అనుభవించాలి, దేవుని సన్నిధిని ఎంతగా మనం సంతోషించాలనే సంగతిని మర్చిపోతున్నాడు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్థలము కాదు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే మనుషుడు ఉండగలుగుతాడు. ఎంటర్టైన్మెంట్ లేకుండా జీవితకాలం రక్షించబడిన తర్వాత 2 గంటలో 3 గంటలో దేవుడు నేను కూర్చోబెడుతున్నాడంటే దానికన్నా ఎక్కువగానే దేవుడు నీ హృదయానికి ఇస్తూ ఉన్నాడు. నమ్ముతున్నామా? ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కూర్చోట్లే జనాలు. ఇక్కడ నీకు ఏ ఎంటర్టైన్మెంట్ దొరకట్లా. కానీ దేవుని రక్షణగా అంగీకరించిన తర్వాత ఇంతకాలము ఒక మనుష్యుడు నిన్ను అదిలించి, కుదిలించో, గద్దించో కూర్చోబెట్ల. ప్రతి వారు కూడా వారి జీవితంలో ఒక సమర్పణ